హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీలో ఉన్న చాలామందికి ఈ క్వశ్చన్ అయితే ఉంది. సో చాలామంది అయితే కామెంట్లో నన్ను అడిగారు. సో వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వలేకపోయా, కానీ ఈ వీడియోతో నేనైతే ఆన్సర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. అసలు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు మొన్న ల్యాండ్ తీసుకున్నారు కదా, వర్క్ కూడా స్టార్ట్ చేయించారు, ఆ వర్క్ ఎంత మట్టికి అయింది అనేసి. సో ఆ డీటెయిల్స్ మొత్తం నేనైతే లాంగ్ వీడియో చేశాను, ఒక్కసారి వెళ్ళి చూడండి. సో బయోలో లింక్ ఇచ్చాను, ఓకేనా. ఈ రెండు విషయాల్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఒకటి ఏంటంటే ఇల్లు కట్టడం, రెండోది ఏంటంటే పెళ్లి చేయడం. సో ఏమంటారు, అంతేనా కాదా? సో మనం మ్యారేజ్కైనా ఇల్లు కట్టడానికైనా మనం ఇంత బడ్జెట్ అయితే వేసుకుంటాం, కానీ ఇల్లంతా కంప్లీట్ అయ్యేసరికి దానికి డబుల్ త్రిబుల్ అవుతుంది. సో మేమైతే ప్రహరీ గోడ కట్టుకుందాం అనేసి ఇంతకుముందు ఒక 50,000తో స్టార్ట్ చేశాము. నిజంగా చెప్తున్నా, ఆ 50,000కి అసలు ఏమీ అవ్వలేదు. సో ప్రహరీ కోసం మామూలుగా ఒక 6 పిల్లర్లు అయితే 5 అడుగుల హైట్కి లేపి ఆపేసాము. ఇంకా అక్కడికి మనీ అయితే అయిపోయాయి. ఇంకా మాకు కూడా గొడవలు, ఇంకా మీ ప్రాబ్లమ్స్ అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఒక పక్కా ప్లానింగ్ అయితే ఉండాలి మన దగ్గర. సో మనం అనుకున్న దానికంటే డబుల్ మనీ అయితే ఉండాలి. ఇంకా అప్పుడైతే ఆగిపోయింది. మేము మా ప్లేస్ దగ్గరికి వెళ్ళక దాదాపు ఒక 8-9 మంత్స్ అయితే అయిపోతుంది. కానీ ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఇంటి పక్కన వాళ్ళందరూ అది కొంచెం చెత్తగా చెదారంగా మొత్తం మొక్కలతో ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లోకి పాములు, ఇంకా పురుగులు, దోమలు ఎక్కువగా ఉన్నాయి, వాటర్ కూడా ఆగిపోతున్నాయి అనేసి కంప్లైంట్ ఇచ్చారు. క్లీన్ చేద్దాం అనుకున్నాం, కానీ మాతో అవ్వదనేసి ఇంకా ట్రాక్టర్తో అయితే నెట్టిస్తున్నాము.